హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే నా డే ఎలా జరిగిందని చెప్పేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ అయితే నేను 9కి అలా లేచి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. లేట్గా లేచానని చెప్పేసి వరలక్ష్మి నుంచి నేనైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టాను. బేసికల్లీ నేనైతే చాలా పెద్ద ఇడ్లీ ఫ్యాన్ అనమాట. చాలామందికి నేను విన్నాను ఇడ్లీ అంటే అసలు ఇష్టం ఉండదని చెప్పేసి. బట్ నాకు ఎందుకో ఇడ్లీ అంటే చాలా ఇష్టం. లైక్ దోశ ఇవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అందరూ. బట్ నేనైతే ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ ఆర్డర్ చేస్తాను మెయిన్గాని. ఇన్ కేస్ అది లేదంటే అప్పుడు వేరే ఆప్షన్స్ నేను ట్రై చేస్తాను. సో అలానే నేను ఈ వరలక్ష్మి టిఫిన్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ నార్సింగ్ నుంచి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను, డిఎల్ఎఫ్ నుంచి కాకుండా. అది నాకు దూరం అని చెప్పేసి. అండ్ ఇలా రెగ్యులర్గా బయట ఫుడ్ తినడం వల్ల నాకైతే పింపుల్ కూడా వచ్చింది. తగ్గట్లేదు. 2 days అయింది వచ్చి చాలా పెద్దగా. అయినా కూడా నేను బయట ఫుడ్ తినడం అయితే ఆపట్లేదు. సో మీరు కూడా నా వీడియోస్ చూసి ఇలా అయితే అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం తినకండి, నాలా అయితే అవ్వకండి. అండ్ ఈరోజు సండే అయితే కాదు, ఫ్రైడే అనమాట. సో నాకు వర్క్ కూడా ఉంది. సో వర్క్ మేనేజ్ చేసుకుంటూ ప్యారలల్గా ఈ పనులన్నీ కూడా చేయాలి. రీసెంట్గా నేను నీలోఫర్లో ఒక చాయ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. సో అది ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా దాంతో పెట్టుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ నీలోఫర్లో పెట్టినంత అలా అయితే లేదు. ఎందుకంటే నాకు అంత టీ పెట్టడం కానీ కాఫీ పెట్టడం కానీ నాకు అంత రాదనమాట. సో వచ్చినట్టు పెట్టుకున్నాను. సో టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడైతే నేను వర్క్ మేనేజ్ చేసుకుంటూ బయట అపాయింట్మెంట్ కూడా ఉందన్నమాట నాకు వేణుస్వామి దగ్గర. సో అక్కడికి వెళ్ళాలి 12:30కి. సో అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి సో కాల్స్ ఉంటే కొన్ని అటెండ్ అయ్యి ఇంకా మేనేజ్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే లైక్ ఆల్మోస్ట్ మంత్స్ బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు దొరుకుద్ది అనమాట. ఏంటంటే చాలా మంది తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ నాకు వద్దు అని చెప్తే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదని చెప్పారని చెప్పేసి ఇంక ఈరోజు ఆఫీస్ ఉన్నా కూడా మేనేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా 12:30కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక అనుకున్నాను అనమాట. లైక్ జూబ్లీ హిల్స్ ఇచ్చారు అడ్రస్, ఆల్మోస్ట్ బంజారా హిల్స్ దగ్గర. సో ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో దానికోసమని ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. నేనైతే ప్రెజెంట్ జిట్ మాయిస్ట్ అనే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. కాకపోతే దానివల్ల స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో నేనైతే చేంజ్ చేయాలి. సో నేను రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే స్కిన్ డాక్టర్ దగ్గర ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి 10 days నుంచి అనుకుంటున్నాను. బట్ టైం కుదరక ఇంకా తీసుకోలేదన్నమాట. సో ఈ వీక్ అయితే కంపల్సరీ తీసుకుని, ఎలాగో సమ్మర్ కూడా వస్తుంది అండ్ రీసెంట్గా ఫేస్లో చేంజెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పేసి రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ కాకుండా వేరేదేమన్నా మార్చమని చెప్పేసి అడుగుదామని చెప్పని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నేను కనుక కొత్తవి ఏమైనా ట్రై చేస్తున్నానంటే నేను అది షార్ట్ కానీ రీల్ కానీ చేసి కంపల్సరీ పెడతాను. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ నేనైతే ఇంక రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట, అపాయింట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి. ఓకే, మేమైతే వాళ్ళు పంపించిన అడ్రస్కి వచ్చేసాము. ఇదైతే జూబ్లీ హిల్స్లో ఉంది. ఇక్కడైతే ఆల్రెడీ చాలామంది సెక్యూరిటీ ఆల్రెడీ వెయిటింగ్ కూడా చాలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి బయట వెయిట్ చేయమన్నారు. ఇలా వెయిటింగ్ 2-3 times ఉంది. సో మొత్తం లోపలికి వెళ్ళేసరికి 2:45 అలా అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ మేము 12:30కి వస్తే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉన్నా కూడా మాకు 2:45 అయిందనమాట లోపలికి వెళ్ళేసరికి.
అండ్ ఇంకా అక్కడ ఆయనతో మాట్లాడేశాక ఇంకా చాలా ఆకలేస్తుందని చెప్పేసి దగ్గరలోనే ఉన్న కావ్యం అనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. సో నేను ఆల్రెడీ ఇది విజిట్ చేశాను ఇదివరకే, లైక్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ విజిట్ చేశాను. అప్పుడైతే నాకు టేస్ట్ అయితే బాగానే అనిపించిందని చెప్పేసి, మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా దగ్గరలో ఉందని చెప్పి దీనికైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే నేను ఒక సూప్, 2 స్టార్టర్స్, ఇంకా ఒక బిర్యానీ రైస్ ఆర్డర్ చేసాము. ఇంకా చాలా ఆకలిగా ఉందని చెప్పేసి అంత మెనూ అయితే చెక్ చేయలేదు ఏమున్నాయి ఏంటని చెప్పేసి. సో వాళ్ళు సజెస్ట్ చేసినవి అయితే ఆర్డర్ చేసాము ఇంకా ఫాస్ట్గా తిందామని చెప్పేసి. సో ఈ మధ్యలో నేను స్కిప్ చేసిన పార్ట్ ఏంటంటే అక్కడ ఆయన ఏం చెప్పారు అని చెప్పేసి, వేణుస్వామి అనే అతను జస్ట్ జనరల్ టాక్ అనమాట. లైక్ ఫస్ట్ అయితే నార్మల్గా స్టార్ ఇవన్నీ అడిగారు. ఇంకా అవన్నీ డీటెయిల్స్ చెప్పాక ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పారనమాట. సో అదైతే ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మనం వెయిట్ చేసి చూడాలి. సో ఏం చెప్పారు, నేను ఏం అడిగాను అవన్నీ ఇన్కేస్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక ఈ వీడియోకి మంచిగా వ్యూస్ అవన్నీ వస్తే నేను అవన్నీ ఇంకొక వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, పార్ట్ 2 లాగా. సో దీనికైతే మంచి వ్యూస్ వస్తే సో ఏం చెప్పారనేది నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ ఇట్. అండ్ ఇక్కడ అపాయింట్మెంట్ అయితే 6,000 అనమాట పర్ పర్సన్కి తీసుకునేది. సో ఇన్ కేస్ ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఏమైనా చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక ఇన్ కేస్ సో దానికి కూడా మనం 6,000 ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అండ్ ఈసారి కావ్యంలో బిర్యానీ అయితే నాకు ఎందుకో అసలు నచ్చలేదు అనిపించింది. ఈవెన్ స్టార్టర్ కూడా మేము ప్రాన్ చెప్పామన్నమాట, అందులో సాల్ట్ లేదు. సో మళ్ళీ చేసుకుని తీసుకురమ్మంటే అదే హార్డ్గా చేసి తీసుకొచ్చేసాడు ప్రాన్ని. సో అంత అనిపించలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్లో అయితే నాకు అంత అనిపించలేదు. సో డిజర్ట్స్ కూడా ఏం తినబుద్ధి కాలేదు, ఎందుకంటే తర్వాత మేము చాక్లెట్ షాప్కి వెళ్దామని అనుకున్నామని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే మేము లంచ్ చేశాక ఒక చాక్లెట్ షాప్ చెప్పిందనమాట మా ఫ్రెండ్, లైక్ కునాఫా ఫేవరెట్ అనమాట తనకి. సో కునాఫా చాక్లెట్స్ అనేవి లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్పేసి. నాకు కూడా చాలా నచ్చింది. సో తను కూడా అప్పుడే ట్రై చేసింది అనమాట. సో తనకు కూడా చాలా నచ్చింది. సో తన రీల్స్లో చూస్తే ఒక చాక్లెట్ షాప్ అయితే చూపించింది అనమాట. సో అక్కడ చాలా బాగుంటాయని చెప్పేసి చూసిందంట. సో అక్కడి నుంచి తీసుకురమ్మంది అని చెప్పేసి అక్కడికి వెళ్దామని లొకేషన్ చూస్తే అదేమో కోటి ఆ ఏరియాలో చూపించింది. సో ఇంక అంత దూరం మేము వెళ్ళి తీసుకుంటాంలే, దగ్గరలో ఏమైనా అవుట్లెట్ ఉందేమోనని చెప్పేసి అతనికి కాల్ చేస్తే లైక్ మాదాపూర్లో ఒక అడ్రస్ ఇచ్చాడనమాట. సో అక్కడైతే అన్నీ దొరుకుతాయి, లైక్ కేక్స్ కునాఫా చాక్లెట్స్, లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ దొరుకుతాయని చెప్పాడు. సో సర్లే కోటి వరకు వెళ్ళడం ఎందుకు, ఇక్కడ మాదాపూర్లో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకుందామని చెప్పేసి. సో ఒక్కటి పూతరేకు విత్ ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఇంకా అదొకటి ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా అది అయిపోయాక ఈ చాక్లెట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే నేను కొన్ని లోటస్ బిస్కెట్ చాక్లెట్స్, తనకైతే వేరే అదర్ ఫ్లేవర్స్ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకున్నాక ఇంకా దగ్గరలోనే ఉన్న మాదాపూర్ వచ్చాము కదా ఆల్మోస్ట్ అని చెప్పేసి, ఇంకా కొత్తగా నీలోఫర్ అయితే ఓపెన్ చేశాడు కదా, నేను అది వెళ్ళలేదు అనమాట ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం ఒకసారి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదైతే వీకెండ్ కాదు ఫ్రైడే వ్లాగ్ అని చెప్పేసి. సో ఫ్రైడే నీలోఫర్ ఎలా ఉందంటే అంతలా ఉంది, లైక్ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు, ఫుల్ రష్ అనమాట. లిటరల్లీ ఒక 1000 పీపుల్ ఉంటారేమో అన్న ఫీల్ వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్వేర్ పీపులే అనిపించింది, ఎందుకంటే చుట్టుపక్కలంతా సాఫ్ట్వేర్ ఆఫీసెసే కదా, ఈవెన్ నా ఆఫీస్ కూడా దాని పక్కనే. సో అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా అనిపించింది. సో అసలు కింద నుంచుందామన్నా కూడా అసలు ఖాళీ లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చాము మేము. పైన అయితే సిట్టింగ్ ఉంటుంది కదా, సేమ్ నార్మల్ నేను ఎప్పుడు వెళ్ళి బంజారా హిల్స్లో కూడా అంతే అనమాట. సో ఇక్కడ కూడా అలానే ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి పైకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని తిందామని చెప్పేసి. బట్ స్టిల్ ఇక్కడ కూడా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది, లైక్ వెయిటింగ్ ఉంది ఆల్మోస్ట్. లైక్ మేము 10 minutes వెయిట్ చేసాము లోపల కూర్చోడానికి. సో ఆఫ్టర్ 10 minutes అయితే లోపలికి వచ్చాము. లోపల కూడా చాలా రష్గా ఉంది. సో మేమైతే రెగ్యులర్గా తాగే చాయ్ ఒకటి, ఇంకా బన్ మస్కా నా ఫేవరెట్ అనమాట. సో అవైతే ఆర్డర్ చేసాము ఇక్కడ.
సో నెక్స్ట్ అయితే హ్యార్లీస్లో రీసెంట్గా డ్రెస్ లిచెస్ అనేవి పెట్టాడు కదా. సో నేను ఇక్కడైతే టేస్ట్ చేయలేదు, నార్మల్గా వేరే ప్లేసెస్లో టేస్ట్ చేశాను. సో బేసిక్గా ఇక్కడ ప్యూర్ వెజ్ కదా, సో ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి అనమాట, లైక్ కేక్స్ కానీ ఇంకన్నీ. సో ఇవి కూడా టేస్ట్ చేద్దాము, ఇవి కూడా ఎలా ఉంటాయో చెక్ చేద్దామని చెప్పేసి అనిపించింది. సో ఇంటి దగ్గరలో ఉన్న దానికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఆల్రెడీ ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాం కదా, సో వెళ్ళే దారిలో గచ్చిబౌలిలో తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా గచ్చిబౌలిలో హ్యార్లీస్లో అయితే ఆగాము. సో మినిమం 2 డ్రెస్ లిచెస్ అయితే తీసుకోవాలన్నమాట, సింగిల్ అయితే ఎవరు వీళ్ళు. సో 2 డ్రెస్ లిచెస్కి 240 రూపీస్ అనమాట. సో నేనైతే ఇక్కడ 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను, ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామని చెప్పేసి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. లైక్ నేను నార్మల్గా అయితే డ్రెస్ లిచెస్ అయితే వేరే ప్లేసెస్లో ట్రై చేశాను, బట్ ఇక్కడైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది నా ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. బేసిక్గా నేను లోటస్ బిస్కెట్ ఫ్యాన్ని. సో ఇక్కడ అయితే నాకు వైట్ చాక్లెట్ కూడా చాలా నచ్చింది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఈ గచ్చిబౌలి సైడ్ కానీ ఇంకా హ్యార్లీస్ ఉండే ప్లేస్ సైడ్ కానీ వచ్చుంటే కనుక కంపల్సరీ డ్రెస్ లిచెస్ ట్రై చేయండి. నేను నార్మల్గా బర్త్డే కేక్స్ కానీ ఏ కేక్స్ ఉన్నా నేను మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నేను ఎక్కువ ఇక్కడే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట టేస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హ్యార్లీస్ అనేది ప్యూర్ వెజ్, సో ఈవెన్ వెజ్లో కూడా అంత బాగా చేస్తాడనమాట. సో బేసిక్గా నాకు నా ఫేవరెట్ డిజర్ట్ షాప్ అనమాట ఇది. సో నేను చాలాసార్లు విజిట్ చేశాను, నేను మ్యాక్రోన్స్ అని ఇంకా చాలా టేస్ట్ చేశాను ఇక్కడ. సో అన్నీ నా ఫేవరెట్ అనమాట ఇక్కడ. సో మీరు కనుక ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే ఈ స్పాట్ ఎప్పుడన్నా కంపల్సరీ విజిట్ చేయండి, అంత బాగుంటుంది. అండ్ వాటితో పాటు మేము ఒక కోల్డ్ కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చాము. సో కోల్డ్ కాఫీకి మెడోవిక్ కూడా ఫ్రీగా ఇచ్చాడనమాట. సో కోల్డ్ కాఫీ అయితే నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ ఐస్ వల్ల మేబీ అంత అనిపించలేదేమో నాకు. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అనమాట. ఇక్కడ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు.
ఇంకా హ్యార్లీస్లో అయితే తినేసాక ఇంకా డిన్నర్ చేద్దాము. సో కొంతసేపు అయితే అలా తిరిగామన్నమాట హైదరాబాద్ రోడ్స్లో. ఇంకా తిరిగాక సరే డిన్నర్ చేద్దామని చెప్పేసి మా చెల్లిని అయితే పిక్ చేసుకుని ఇంకా మెక్డీకి వచ్చాము. ఇక్కడ ఏం ఆర్డర్ ఇవ్వాలో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి చాలా అంటే చాలా ఫుల్గా ఉందన్నమాట తిని. బట్ సర్లే అని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ చికెన్ అలాంటి బేసిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో నా ఫ్రైడే అయితే ఇలా జరిగింది. లైట్ బోరింగ్గా, కొంచెం టయర్డ్గా ఇంకా అలా జరిగిందనమాట. లైక్ ఎక్కువ ఫుడ్ తోటి. We'll catch up in the next video. Until then, bye.